హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హీరో విజయ్‌కు షాక్ అయితే తగలబోతుందా? హీరో విజయ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందంటున్నారు. అరెస్ట్ కూడా తప్పదనే వార్తలు వినపడుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే తమిళ్ హీరో విజయ్ దళపతికి అయితే గనక మరో షాక్ తగలుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీలోని సిబిఐ అధికారుల ముందుకు టీవీకే అధినేత హీరో విజయ్ మరోసారి హాజరయ్యారు. ఇటీవలే కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ ముందుకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. ఆ టైంలో విజయ్ సిబిఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆయన కూడా మరోసారి తమ ఎదుట హాజరు కావాలని చెప్పడంతో సోమవారం నాడు ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వచ్చారు విజయ్. ఈ క్రమంలో కరూర్ తొక్కిసలాట ఘటనలో తాజాగా విజయ్‌కి సిబిఐ విచారణ అయితే ముగిసింది. ఈ విచారణ సందర్భంగా హీరో విజయ్‌ను సిబిఐ అధికారులు సుమారు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఆయనను ఈరోజు సిబిఐ అధికారులు అనుమానితుడిగా ప్రశ్నించారు. మొన్న నిర్వహించిన విచారణలో సిబిఐ ఆయన్ని కేవలం సాక్షిగా ప్రశ్నించింది. ఇక ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి 2వ వారంలో విజయ్ పేరుతో ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్‌ను సిబిఐ విచారణకు పిలవడం ఇప్పుడు కీలకంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ఏడాది కరూర్‌లో నిర్వహించిన విజయ్ రాజకీయ ర్యాలీలో తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా దాదాపుగా 41 మంది మరణించారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక విజయ్ నటించిన జననాయకన్ సినిమాపై కూడా ప్రస్తుతం వివాదం నడుస్తోంది. పొలిటికల్ నేపథ్యంలో సినిమా ఉండడంతో ఎన్నికల సమయంలో విడుదల కాకుండా ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఫిబ్రవరి 2వ వారంలో విజయ్ పేరు మీద ఛార్జ్ షీట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని అయితే సమాచారం.